గత ప్రభుత్వంలో పదవుల కోసం వైసీపీకి భజన చేయడమే కాకుండా జగన్ని కాకా పట్టేందుకు సినిమాల్లో స్నేహితుడైన పవన్ కళ్యాణ్ విషయంలో నోరు పారేసుకుని ఇప్పుడు వైసీపీ ఓడిపోయాక తమ తప్పులు తెలుసుకుని పార్టీకే కాదు రాజకీయాలకే రాజీనామా చేశాడు ఓ కమెడియన్. మరో కమెడియన్ అయితే ఎప్పుడెప్పుడు రాజీనామా చేస్తాడా అని అందరూ ముఖ్యంగా పవన్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఏపీలో కూటమి సర్కారు దూకుడు. కూటమి దెబ్బకు వైసీపీ ప్రతిపక్ష హోదా అవుట్. వైసీపీ ఓటమితో తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయిన అలీ. పవన్ విషయంలో రచ్చరచ్చ చేసిన పోసాని. నెక్స్ట్ పోసాని టార్గెట్ అవుతారని ప్రచారం. ఏపీ ఎన్నికల్లో కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చంద్రబాబు సీఎంగా, పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టి తమ మార్కు పాలనతో ముందుకు దూసుకుపోతున్నారు. కూటమి దెబ్బకు వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయింది. ఎన్నికలకు ముందు పవన్ను చంద్రబాబుపై తిట్ల వర్షం కురిపించిన నోళ్లన్నీ ఇప్పుడు మూసుకుపోయాయి. కొందరైతే ఆ రాజకీయాలు వద్దు బాబోయ్ అంటూ చేతులెత్తేస్తున్నారు. వైసీపీ ఓటమితో తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయిన అలీ ఇక రాజకీయాలు వద్దు అంటూ వైసీపీకి రాజీనామా చేశారు. పవన్ కు అలీ మంచి స్నేహితుడు. అలాంటిది రాజకీయాల కోసం ఆయనకు దూరం అయ్యారు. ఓ స్టేజ్లో పవన్ మీద ఘాటు విమర్శలు కూడా చేశారు. ఆ ఘాటు మెగా కాంపౌండ్లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ మాటల తర్వాతే పవన్ అలీ మధ్య దూరం కూడా పెరిగింది. పవన్ ప్రతి సినిమాలో కనిపించే అలీ ఆ తర్వాత మాయమయ్యారు. కట్ చేస్తే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక ఏకంగా రాజకీయాలు వదిలేశారు అలీ. సినిమాలు షూటింగ్లే లోకం అంటున్నారు. ఇదంతా పవన్ ఫ్యాన్స్ ఎఫెక్ట్ అని చర్చ జరుగుతోంది. మామూలుగా ఓ మాటన్న అలీ సంగతి ఇలాగా ఉంటే పోసాని పరిస్థితి ఏంటనేది కూడా చర్చ జరుగుతోంది. పవన్ విషయంలో పోసాని చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. జగన్కు వంత పాడటంతో పాటు పవన్ క్యారెక్టర్ గురించి కూడా డిసైడ్ చేసేలా పోసాని మాట్లాడారు. జన సైనికులు, పవర్ స్టార్ ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. అలాంటి పోసాని పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతారు అన్న శ్యామలకే జనసేన కార్యకర్తలు చుక్కలు చూపిస్తున్నారు. అలాంటిది పోసాన్ని వదులుతారా? నెక్స్ట్ వేసేది నిన్నే గురు అంటూ వార్నింగులు పంపిస్తున్నారు. ఇప్పటికే నట్టి కుమార్ లాంటి వాళ్ళు పోసాని మీద యుద్ధం ప్రకటించారు. అన్ని తలుపులు మూసేసి పాలవాడు వచ్చినా పోసాని తీయటం లేదని భయంతో వణికిపోతున్నారని అంటున్నారు. ఇదంతా ఎలా ఉన్నా అలీ వైసీపీ ముద్ర నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి పోసాని ఏం చేస్తారు? సినిమాలే ముఖ్యం అనుకుని బయటకు వస్తారా? వైసీపీకి విధేయుడిగా ఉంటారా అనే చర్చ కూడా ఇప్పుడు జరుగుతోంది.